సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క టీంలోనూ 7 ఉంటారు. 3 చేస్ చేసేవాళ్ళు, 2 కొట్టేవాళ్ళు, ఒక కీపర్, ఒక సీకర్. అది నువ్వు. ఇక్కడ 3 రకాల బంతులు ఉంటాయి. దీన్ని క్వాఫిల్ అంటారు. చేస్ చేసేవాడు ఈ బంతిని చేత్తో పట్టుకుని అక్కడున్న 3 రంధ్రాల్లో ఏదో ఒక దాంట్లో వేయడానికి ప్రయత్నిస్తాడు. కీపర్ అంటే నేను. దీన్ని ఆపాలి. అర్థమైందా? అనుకుంటున్నాను. ఏంటవి? దీన్ని తీసుకో. జాగ్రత్త, అది వెనక్కి వస్తుంది. పర్వాలేదు పోటర్, నువ్వు మంచి బీటర్ కాగలవు. అవును, ఏంటది? బ్లడ్జర్. చాలా ప్రమాదకరమైంది. కానీ నువ్వు సీకర్వి. ఈ ఒక్కదాని గురించే నువ్వు శ్రద్ధ వహించాలి. చూసావుగా, బంగారపు రంగు బంతి. నాకు ఈ బంతి నచ్చింది. నచ్చడం సరేలే. చూడు, ఇది కంటికి కనిపించినంత వేగంగా వెళ్తుంది. దీంతో నేనేం చేయాలి? పట్టుకోవాలి. ఇంకో టీం సీకర్ కంటే ముందు. దీన్ని పట్టుకుంటే ఆట అయిపోతుంది. పట్టుకో పటర్, మనం గెలుస్తాం. ఒక మాంత్రికుడికి ఉండవలసిన అద్భుతమైన శక్తి గాల్లో ఎగరటం, లేదా తన శక్తితో దేన్నైనా గాల్లో ఎగిరేట్టుగా చేయటం. మీరందరూ ఈకలు తెచ్చుకున్నారా? మంచిది. మంత్రదండాన్ని చేత్తో ఎలా తిప్పాలో మనం ఇదివరకే తెలుసుకున్నాం. సు ఔ జెస్. అందరూ అనండి, సు ఔ జెస్. అది ఇలా మంత్రాన్ని స్పష్టంగా పలకాలి. తే భ్యాం భ్యస్. అందరూ అనండి. తేం భ్యాం భ్యస్, తేం భ్యాం భ్యస్, తేం భ్యాం బస్ బస్. ఏయ్, ఆగు ఆగు ఆగు. నువ్వు మంత్రదండాన్ని సరిగా తిప్పడం లేదు, మంత్రాన్ని కూడా సరిగా పలకడం లేదు. అది తే భ్యం బస్ కాదు, తే భ్యాం భ్యస్. నువ్వేమైనా పెద్ద మేధావని అనుకుంటున్నావా? ఏది నువ్వు చెప్పు చూద్దాం. తే భ్యాం భ్యస్. చాలా బాగుంది. అందరూ చూడండి, ఆ అమ్మాయి ఎలా సాధించిందో. అద్భుతం. తే భయాం బస్. వీడు ఒక్కటి చేయబోతే ఇంకోటేంటి ప్రొఫెసర్ గారు? తేభ్యాం బస్ కాదు, పెద్ద మాయాబజార్లో రమణారెడ్డి అనుకుంటోంది మహాతల్లి. నువ్వు అన్నది విన్నట్టుంది.